తల్లికి వందనం పథకానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సో, తల్లికి వందనం పథకం పేరుతో ప్రజలను ఏ విధంగా ప్రభుత్వం మోసం చేస్తుందో ఈయనైతే ప్రకటించారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా అమ్మకు వందనం కింద ఏటా 15,000 చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నేతలు చేతులెత్తేశారు. విద్యా సంవత్సరం ముగిసి పోతున్నా కూడా సీఎం చంద్రబాబు ఆ ఊసే ఎత్తకపోవడంతో 45 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు తీవ్ర నిరాశ అయితే చెందుతున్నారు. ఇక నాడు నేడు పనుల మధ్యలో నిలిపేశారు. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం జగనన్న గోరుముద్ద పేరును డొక్కా సీతం మధ్యాహ్న భోజనంగా మార్చి ఏజెన్సీలను అయితే రాజకీయ కక్షతో తొలగించారు. గతంలో దాదాపు 90% మంది పిల్లలు గోరుముద్దను తీసుకోగా ఇప్పుడు నాణ్యత కొరవడంతో 50% మంది తినటం లేదు. ఇటీవల ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన మెగా పీటీఎంలో తల్లిదండ్రులకు ఇదే భోజనాన్ని పెట్టడంతో అధికారులు, నాయకులు పలుచోట్ల నిలదీశారు. టీడీపీ హయాంలో గతంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రోజు సాంబారు, అన్నంతో సరిపెట్టగా వైఎస్ జగన్ నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించారు. సో, ఇన్ని చేసి ముఖ్యంగా తల్లులకు సంబంధించి ఇన్ని పథకాలతో పాటు ముఖ్యంగా అమ్మఒడి, జగనన్న అమ్మఒడి పేరుతో ప్రతి ఏటా ఖచ్చితంగా డబ్బులైతే విడుదల చేసాం. కానీ తల్లికి వందనం పేరుతో చెప్పి ప్రతి ఒక్కరికి 1500, 15,000 ఇస్తామని చెప్పేసి ఇన్ని రోజులవుతున్నా రూపాయి అయితే ఇవ్వలేదు. సో, ప్రభుత్వం మాట మీద నిలబడాలని చెప్పేసి ఈయన అన్నారన్నమాట. సో, ఇది మనకి ప్రజెంట్ ప్రతిపక్షాల నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి అయితేనే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.